నెల్లూరు నగరంలో పెద్ద బజార్ చేపల మార్కెట్ వద్ద గల శ్రీ హజారత్ ఫైజుల్లా షా కాదరి కుండల దర్గా 113వ గంధ మహోత్సవంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ప్రజల కోరికలు తీరుతున్నాయి కాబట్టి ఇక్కడకు వందలాది ప్రజలు వస్తున్నారని, పండుగలను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఏర్పాట్లకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాబో రోజుల్లో లోటుపాట్లను సరిదిద్దుతామని పేర్కొన్నారు. మామ తోకలాగొచ్చా మరీదకి మధ్యాహ్నంలో లోపల ఇస్తున్నారు, బయట ఇస్తున్నారు. లోపల ఇస్తున్నారు, బయట ఇస్తున్నారు. ఓ మధ్య సైదామా బాయ్. ఒక్కొక్కరు రాట్లేదు వస్తుంది. అన్నా ఒక్క నిమిషం అదన్నా మొక్కని శనక మొక్కని సేపు పిచ్చి కొంచెం దమ్మ సైడ్ दूर भाई फोटो ఈరోజు ఫైజుల్లా షా ఖాదరీ దర్గా అంటే కుండల్ దర్గా అని కానీ చెప్తారు. ఇక్కడ 113వ గంధ మహోత్సవం ఈ సంవత్సరం ఘనంగా జరుగుతూ ఉంది. ఇది మన నెల్లూరు నగరంలో మన ఫిష్ మార్కెట్ ఎదురుగా ఉంది ఈ దర్గా. దీనికి కానీ
చరిత్ర ఉంది. 113 సంవత్సరాలు ఇక్కడ ఎప్పుడు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గంధ మహోత్సవం మన రొట్టెల పండుగ అయిపోయినా నెక్స్ట్ 2 వీక్స్లో ఇక్కడ ఈ యొక్క జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నెల్లూరు జిల్లా చుట్టుపక్కల ఉండే గ్రామాల నుంచి అలాగనే పక్క జిల్లాల నుంచి కానీ ఇక్కడికి రావడం అలవాటు. ఇక్కడ వాళ్ళ కోరికలతో కుండలు తీసుకొని ఇక్కడ వదులుతారు. మళ్ళా నెక్స్ట్ డే దాన్ని మళ్ళా తీసుకెళ్తారు. ప్రజలు వచ్చే వాళ్ళ యొక్క కోరికలు తీరుతున్నాయి కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏదేమున్నా జిల్లా ప్రభుత్వం అందరూ కలిసి అలాగనే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటువంటి ఏ ఫంక్షన్ జరిగినా అది హిందువుల మతాలకి కులాలకు అతీతంగా జరిగే ఈ పండుగలన్నింటినీ కానీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు నగరంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా ఇలా పోలీసు వాళ్ళు అందరు కలిసి ఇక్కడ ఈ యొక్క మస్జిద్ ఈ యొక్క దర్గా యొక్క కమిటీ అందరు కలిసి దీన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నా. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొద్దిగా అడ్వాన్స్గా మాట్లాడుకొని ఇంకేమైనా ఇక్కడ లోటుపాట్లు ఉంటే కానీ వచ్చే సంవత్సరానికి దీన్ని ఇంకా బాగా చేస్తామని కానీ తెలియచేస్తున్నాను.